అందరికీ నమస్కారం అండి. గోదావరి పెద్దమ్మ ఛానల్ కి స్వాగతం అండి. ఈ రోజు మనం పలావులోకి కోడి వేపుడి ఎలా చేయాలో చూద్దాం రండి. కోడి వేపుడి చేయడానికి 1 కేజీ మాంసం తీసుకున్నానండి. మాంసం వేపుడి ఎలా చేయాలో మన గోదావరి పద్ధతిలో చేస్తాను, చూద్దురుగాని రండి. ఈ మాంసం బాయిలేరు మాంసం అండి. ఈ మాంసాన్ని ఇలాగా శుభ్రంగా కడుక్కుని 2-3 సార్లు కడుక్కుంటే సరిపోద్దండి. ఈ వేపుడులోకి ముఖ్యమైనది మసాలా అండి. ఆ మసాలాకి ఏమేమి కావాలో చూపిస్తాను రండి. ముందుగా 25 గ్రాములు గసగసాలండి, లవంగ మొగ్గలు 4 అండి, యాలక్కాయలు 4-5 అండి, కొంచెం చెక్క అండి, ఎల్లుల్లిపాయ అండి, 10 గ్రాములు ధనియాలండి. ముందుగా ఈ మాంసం తీసుకొని గిన్నెలో వేసుకుని నూరు పెట్టుకున్న మసాలా, 2 స్పూన్లు కారం, కొంచెం ఉప్పు ఇలాగ బాగా కలుపుకొని 5 నిమిషాలు ఇలా వండించుకొని అప్పుడు పొయ్యి మీద కాగబెట్టుకోవాలండి. 150 గ్రాముల నూనె కలిపి పెట్టుకున్న మాంసం వేసుకోవాలండి నూనెలో. ఇప్పుడు మంచి వర్షం పడేలాగా ఉందండి. ఈ వర్షానికి కోడి వేపుడి చాలా బాగుంటుందండి. ఇలాగే 1 గంట వేగాక తీసుకోవాలండి. ఇదిగోండి కోడి వేపుడి రెడీ అయ్యింది. ఎంత బాగా ఉడికిందో చూడండి.